అక్కలంటే ఆధార్ కార్డు చూపించి ఫ్రీగా టికెట్ తీసుకొని ఎక్కిపోతున్నారు కానీ అన్నలు బస్ ఎక్కితే పక్క టికెట్ తీసుకోవాల్సిందే. ఎంత ఛార్జ్ ఉంటుందో అంత కట్టాల్సిందే. ఊకే బస్ ఎక్కినప్పుడల్లా ఈ లొల్లేంది అడ్డగోలు ఖర్చేంది అనుకున్నోళ్ళు రూట్ పాసో జనరల్ పాసో తీసుకుంటారు. నెల మొత్తం పురుసత్తుగా తిరగొచ్చని. ఇక బస్ ఎక్కి పాస్ చూపిస్తే అయిపోయి మళ్ళా ఖర్చు సుత తగ్గుతుంది. అగో అచ్చం అట్లనే టోల్ గేట్లు దాటుడు సుత అలకగైతుండొచ్చు. అట్లెట్లా అంటే ఇగో గిట్లా 15 ఆగస్టు పూట ఫాస్టాగ్ ఏడాది పాసులు పంచుడు చాలా అయిందబ్బా. ఓ 3000 కడితే చాలు గీ పాస్ వస్తది. ఇక 365 రోజులు బిందాస్ గా తిరగొచ్చు. అట్లాని ఊకుకే పోతామంటే నడవది. 200 ట్రిప్పులు దాకనే ఛాన్సు. ఎన్ని టోల్ గేట్లు దాటితే అన్ని ట్రిప్పులు తిరిగినట్టు లెక్క. ఇప్పటిదాకా టోల్ గేట్ దాటాలంటే 50 నుంచి 100 రూపాయల దాకా చదివించుకునేది. అట్లా 10,000 అవుతుండే. ఇట్లా 7,000 తోటే ఓడుస్తది అంటుండ్రు. మరి పాస్ ఏడగొనాలే అంటారేమో. అంత రిస్క్ కష్టం లేదు. స్మార్ట్ ఫోన్ ల ప్లే స్టోర్ లకు పోయి సెంటరోళ్ళ రాజ్మార్గ్ యాత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అందులోనే కడితే కథం. కాకుంటే తెల్ల నెంబర్ ప్లేట్ ఉన్న బండ్లకే. అయితే మన తెలంగాణ ఇండ్ల వివరాలు సెంటరోళ్ళ డేటాబేస్ కు పంపలే, మనకు పాసులు రావు అన్నారు కొందరు. కానీ బరాబర్ వస్తూనే ఉన్నాయి. గిది అట్లా తీసుకున్నదే. ఏ ముచ్చట ఎట్లున్నా ఊకుకే కట్టే బజిలి ఒక్క పారే ఓ 3,000 కడితే మంచిగా ఏడాదంతా తిరగొచ్చు కదా. ఇయాల్టికైతే గింతే. ఏమన్నా తిప్పలుంటే మళ్ళీ పని చెప్పుకుందాం.